హస్తం హవా 70% మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యానికి అవకాశం. ఏం చెప్పిండు మనకు యాదకుండాలి. మొన్న ఏం చెప్పిండు 90% అని చెప్పిండు. 90% పైగా మమ్మల్ని ఆదరిస్తున్నారు, 90% మమ్మల్ని కోరుకుంటున్నారు, 90% మా వైపే ఉన్నారు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి యాడికొచ్చిండు హస్తం హవా అని చెప్పి చిన్న గుర్తుపెట్టి ఇలా మళ్ళీ ఆశ్చర్యార్థకం ఎస్ మేబీ ఆర్ కావచ్చు కాకపోవచ్చు అని ఒక చిన్న మార్క్ పెట్టి వదిలేసారు. 70% మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యానికి అవకాశం. 7 కార్పొరేషన్లో 5 కాంగ్రెస్ ఖాతాలు ఓకే. కరీంనగర్ 90% అంటారు కదా, 90% రావా కష్టమా? ఇది ఎట్లయిపోయిందంటే పోరాళ్ళు పరీక్ష రాసేదాకా ఒక ముచ్చట చెప్పి పరీక్ష రాసినాక ఇంకో ముచ్చట చెప్పినట్టు ఉంది. ఫస్ట్ పోరాళ్ళు ఏం చెప్తారు తెలుసా, బాబు ఫుల్ మార్కులు వస్తాయి 100కు 100 100కు 100. ఎందుకంటే అప్పటిదాకా పరీక్ష అయ్యేది కాదే, రాసేది కాదే, చెప్పేదే, ఖాళీ చెప్పుడేనా, నోటికి ఎంత వస్తుందో చెప్పొచ్చా. తర్వాత అంటే కాన్ఫిడెన్స్లో పెడితే కొన్ని రోజులు పబ్బం గడపచ్చు అన్నట్టు. ఇక్కడికి నుంచి 100కు 100 వస్తాయి బాప అని చెప్తాడు. ఎగ్జామ్ రాసి వచ్చినాక ఏమారంటే ప్రశ్నపత్రం అంటే క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ వచ్చింది బాబు, కొంచెం టఫ్ వచ్చింది, అది జర్రా మంచిగా వచ్చి ఉంటే 100కు 100 వచ్చి కానీ జర్రా కింద మీద వచ్చింది బాబు అంటాడు. అయితే చిన్నపిల్లగాడు కదా చెప్పినట్టు అన్ని చెప్పిండు, 90% అన్నాడు, అన్నాడు, వస్తాయి అన్నాడు, ఏదో కాన్ఫిడెన్స్ పెంచడానికి అన్నా అంటాడు, లేకపోతే ఏమున్నది మేము అట్లా చెప్తేనే కదా మాకు ఓట్లు వస్తాయి అంటాడు, అన్న అంటాడు. కాకపోతే తీరొస్తే ఇప్పుడు 70% కాడికి వచ్చిరు, మరి వస్తాయా రావా, మళ్ళీ మొన్నట్లెక్క 50%కు పడిపోతుందా అది కూడా చూద్దాం. అది కూడా ఉన్నాయి సర్వేలు మత్తుగా వచ్చినాయి. ఇక ఎగ్జిట్ పోల్ సర్వేలు అయితే దునియా వచ్చినాయి, కానీ ఏది నమ్మేటట్లేదు, ఏది నమ్మకూరు కూడా, మీరు కూడా నమ్మకూరు సపడేక. అన్ని ఉత్త సర్వేలే. ఏం చేస్తారా గదేం సర్వేలు, ఏం తీసుకురు శాంపిళ్ళు, ఏం చెప్పారు, ఎవరు క్లారిటీ ఇవ్వలేరు. కరీంనగర్ నిజామాబాద్లో బీజేపీకి లభించనున్న మెజారిటీ. కరీంనగర్ నిజామాబాద్లో మాత్రం బీజేపీ గెలిచే అవకాశం ఉందట. ఈ ఎన్నికల్లోనూ కారు జోరు అంతంతే. చూసిరా ముందే డిసైడ్ చేసిరిగా, అంటే రాకముందే, అంటే వాళ్ళకి ఎరక అన్నట్టు, ముందే డబ్బులలో తొంగి చూసిరు అన్నట్టు, ముందే డిసైడ్ చేసిరు అన్నట్టు. ఉమ్మడి మెదక్లో మాత్రమే స్వల్ప ఆధిపత్యం. కేసీఆర్ ఇలాకా గజ్వెల్లోనూ క్లిష్టమే. సిరిసిల్లలో ఎగరనున్న గులాబీ జెండా వాళ్ళే చెప్తారు, మళ్ళీ సిరిసిల్లలో ఎగురుతుందని. 100 పట్టణాల్లో కాంగ్రెస్ పాగా మున్సిపల్ ఎగ్జిట్ పోల్స్పై అంచనా అంటూ ఇక ఎగ్జిట్ పోల్స్ మీద అంచనా ఉందట. ఒక్కసారి ఇదేందో చూద్దాం. రాష్ట్రంలో మున్సిపాలిటీలపైన కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తుందట. కనిపించకపోతే ఆశ్చర్యపోవాలి. ఇక కనిపిస్తే ఏం ఆశ్చర్యం ఉంటుంది, అది ఎట్లాగూ మనం వేయించుకున్న ఓట్లు, చేసిన కథలు, పంచిన పైసలు, ఇచ్చిన డబ్బు, ఇచ్చిన మద్యం అన్నీ కనబడ్డాయి. దాన్ని బట్టి చెప్పొచ్చు. పంచాయతీ ఎన్నికల్లో మరి వాళ్ళు ఇవ్వలేదన్న వీళ్ళే ఇచ్చారంటే ఎవరు ఎక్కువ ఇచ్చారో తెలుసు కదా. ఏ పార్టీకి ఎంత ఫండ్ వచ్చిందో అధికార పార్టీకి అత్యధికంగా ఫండ్ ఇచ్చిరట కార్యకర్తలకి, అంటే నాయకులకి, పోటీ చేసేటోళ్ళకి. అయితే పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్ స్థానాలను దక్కించుకొని గ్రామీణ తెలంగాణపై పట్టు సాధించిన అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి హైడ్రా పోతే తెలుస్తుంది ఇక మనకి. ఒక్కసారి ఇప్పుడు అంటే హైడ్రా రావాలని కోరుకుంటే కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే అన్యాక్రాంతమైన చెరువులు ఇవి కాపాడాలి, అవి కాపాడాలి, అది ఓకే. కానీ పేదలకు జోలికి పోతే మళ్ళీ ఇది మర్చిపోయినరా. హైదరాబాద్లో కూడా గట్టినే అనుకుర్రు, హైడ్రా వచ్చింది కాబట్టి మొత్తం మమ్మల్ని కథం పట్టిస్తుంది, కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా అని చెప్తే బుల్డోజర్ అవసరం లేదు కారే కావాలంటారు అనుకోరు. కానీ ఈడ కూడా బుల్డోజరే కోరుకున్నారు. సో ఇలా మున్సిపాలిటీలలో కూడా బుల్డోజరే కోరుకుంటే ఎవరేం చేస్తారని ఇలా నెటిజన్లు మాట్లాడతారు. ఒకసారి చూడరు. ఇంకా మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగింది. అయితే క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం 70% చేరువలో మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లలో హస్తం పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యర్థి పార్టీలతో కాంగ్రెస్కు గట్టి పోటీ ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు దక్కకపోవచ్చని అంచనాలు చెప్తున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 95% పైగా సీట్లు దక్కించుకున్న గులాబీ పార్టీ ఈసారి మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రమే పట్టు సాధించే అవకాశం ఉంది. పైగా గజ్వేల్లో కూడా చాలా క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్ అంచనాలో ఏముందనేది ఒక్కసారి మీరు చూడండి. ఎవరు గెలుస్తారు అనేదాన్ని, ఇక ఎవరు ఏమిచ్చిండ్రు, ఏ సర్వే సంస్థ ఏమిచ్చిందనే దాన్నే చాలామంది కంపేర్ చేస్తూ ఉన్నారు. అరే నిజంగానైనా అవకాశం ఉందా, వాళ్ళకుందా, వీళ్ళకుందా అని ఇట్లా కొన్ని లెక్కలేసుకుంటారు కదా. సో అందుకోసానికే ఈ ఒక్కసారి ఎగ్జిట్ పోల్స్లో ఉన్నటువంటి ఆ సమాచారాన్ని వీళ్ళు ఏం రాసిండ్రు దాన్ని బట్టి మనం అంచనా వేయొచ్చు. ఎందుకంటే అంతా కూడా దానికి సంబంధించే చర్చ ఉంది. అరే ఎవరికి వచ్చి ఉంటుంది, ఎవరికి ఉన్నది అవకాశం, హస్తం హవా అన్నారు. హస్తం హవా అయితే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన 73.01% పోలింగ్ అయితే మున్సిపాలిటీలు అత్యధికంగా చౌటుప్పల జరిగింది 91.91, అట్లే 59.68తో నందికొండల అత్యల్పంగా జరిగింది, అంటే తక్కువ జరిగింది అని చెప్తున్నారు. ఒక్కసారికి పట్టణాలపై కాంగ్రెస్దే పట్టు, అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇదే చెప్తున్నాయని చెప్తున్నారు. ఇది కరెక్టా కాదా చూద్దాం. 100 పట్టణాల్లో పాగాక అవకాశం. అయితే మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యం సాధించనుందని వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలో తేలింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించగా సుమారు 100 పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ
గెలిచే అవకాశం ఉందని సంస్థలు చెప్తున్నాయంటే ఆ సంస్థలు ఏంటి ఒక్కసారికి ఇది చూడండి ఈ 2 సర్వేలు చూడండి ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. మున్సిపాలిటీలో గెలుపు అవకాశాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలే పక్క కాదు, గ్యారంటీ కాదు. పీపుల్స్ పల్స్ చెప్పింది కాంగ్రెస్కి 68 నుంచి 76 వస్తాయని, 29 నుంచి 36 వరకు బీఆర్ఎస్కి వస్తాయని, బీజేపీకి 3 నుంచి 5 వస్తాయని, ఎంఐఎంకి 1 అని, ఇతరులు 8 నుంచి 14 అని. పల్స్ టుడే వచ్చేసి 84 నుంచి 85 పట్టణాలు వీళ్ళకే అని చెప్తా ఉంది. సో 23 నుంచి 27 బీఆర్ఎస్ అని చెప్తూ ఇక్కడ బీజేపీకి మాత్రం 4 నుంచి 5 వస్తాయని చెప్పి అంటా ఉన్నారు. ఇక్కడ చూడండి ఈ 2 కొంత పేరున్నటువంటి సంస్థలు అయినప్పటికీ వీళ్ళు ఇచ్చేదాన్ని యావరేజ్ దిత్తే కూడా 68, 76, 84, 85 ఈ మధ్యలోనే ఉంటుంది కథ. 60, 70 మధ్యలోనే ఉంటుంది అనేది ఇప్పుడు ఉన్నటువంటి లెక్క. ఈ ప్రకారంగా ఇక వాళ్ళు 70% అని అనుకోవడంలో తప్పేం లేదు. అయితే ఇది కూడా కింద మీద కావచ్చు, ఇదేం పక్క కాదు, ఇదేం గ్యారంటీ కాదు. వీళ్ళేమి మీదికలు చూసి రాసింది కాదు, జ్యోతిషం తెలిసిన వాళ్ళు కాదు. వీళ్ళంతా అక్కడ ఉన్న కొద్దిమంది సర్వేలను బట్టి అంటే కొద్దిమంది శాంపిల్స్ తీసుకొని దాన్ని బట్టి గెస్ చేసేది తప్ప ఇంకోటి కాదు. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే గతంలో చాలా మట్టుకు గెస్ వేసినాయి, గంగలు కలిసినాయి. గతంలో గిట్లనే గెస్ వేసిరు, గంగలు కలిసినాయి. అట్లా ఈవెన్ జూబ్లీస్లో కూడా మొత్తం బీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చిర్రు అన్ని సర్వే సంస్థలు. గంగల కలిసింది, ఏమైంది చివరికి? అట్లా అంటే గ్యారంటీ ఉండదు. వీళ్ళు ఇచ్చినంత మాత్రాన పక్కా అని కాదు, వీళ్ళు ఓడిపోతుంది అన్నంత మాత్రాన గ్యారంటీ కాదు. వీళ్ళు ఓడిపోతుంది అన్నది గెలవచ్చు, లేదా వీళ్ళు గెలుస్తాయి అని చెప్పింది ఓడిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. గతంలో ఆరామస్థాన్ సర్వే చూసినాం, కేకే సర్వే చూసినాం, ఆ సర్వే ఈ సర్వే అన్ని సర్వేలు చూసినాం. అందరు చెప్పినా ఏం చెప్పారు చివరికి? మేమేమి జ్యోతిషం ఎరుకున్న వాళ్ళం కాదు, మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మా దగ్గర ఉన్నటువంటి సమాచారంతో శాంపిల్స్తో ఎవరెవరు ఎటైతే ఓటేసినారో దాన్ని బట్టి ఎగ్జిట్ పోల్ సర్వే చేస్తాం తప్ప ఇంకోటి కాదు అని చెప్పారు. కాబట్టి ఏదన్నా జరగవచ్చు. సో మొత్తానికి ఇది ఇట్లా ఉంది వార్త.